మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృపా ఓం శ్రీ గురవే నమః. అంత ఇరుకులో కష్టపడి కూర్చుని మీరు శ్రద్ధతో ఉన్నందుకు మీ అందరికీ పరమేశ్వరుడు మీ శ్రద్ధకు మీరు పడ్డ శ్రమకు తగినటువంటి సుఖశాంతులు మీకు ప్రసాదించాలి భగవంతుని మొదటగా వేడుకుంటున్నాను. చాలా సంవత్సరాల నుంచి మనం కలుసుకుంటూ ఉన్నాం. ఎంత శ్రమపడి వస్తున్నారు. ఆ ఫలాలన్నీ కూడా ఇచ్చేవాడు భగవంతుడే. శ్రద్ధకు, శ్రమకు, ఆరాధన భావాలకు, వాటన్నిటికీ ఫలం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు. మీ శ్రద్ధ, మీ భక్తి, మీరు పడ్డ శ్రమ, మీరు చేసిన ఆరాధన అంతటికీ కూడా పరమేశ్వరుడు అవన్నీ ఆయన స్వీకరించి మీకు సత్ఫలాలు ఇవ్వాలని మొదటిది భగవంతుని వేడుకుంటున్నాను. రాత్రి మాట్లాడాను. చాలామంది తెలుగు తెలియని వారు ఉంటారు కదా, ఇంగ్లీష్లో మాట్లాడాను. ఏదో భాష మాట్లాడతాను, ఏం మాట్లాడతాను ఇంకా నాకు తెలియదు. నా అభిప్రాయం ఏమిటంటే, మనం అనేక జన్మల నుంచి శుభాశుభ కర్మలు చేస్తూ ఇక్కడ ఈ భూమి మీద వస్తూ పోతూ దీని చుట్టూ తిరుగుతూ ఇక్కడే ఉంటున్నాం. మనం యుగాలు గడిచిపోతున్నాయి, యుగాల్లో శతాబ్దాలు గడుస్తున్నాయి. ఎంతోమంది పెద్దలు మన యందు దయతో అనేక విధములైన బోధలు చేస్తున్నారు. ఒక్కొక్క బోధకు కొన్ని వేల మంది శ్రద్ధతో స్వీకరించి అనుసరిస్తున్నారు. ఇంకా అనేక మతములు పుడుతున్నాయి, సిద్ధాంతాలు పుడుతున్నాయి, సిద్ధాంతాలకి నమ్ముతున్నారు అనేక మంది. చిత్తశుద్ధితో, భక్తితో సిద్ధాంతాలను అనుసరిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఈ కథ అనంతంగా జరుగుతుంది. దీనికి సృష్టి నిరంతరం అని, శాశ్వతం అని చెప్పకుండా నిరంతరం అని చెప్పారు. తేడా ఉంది. అంతరం లేకుండా నిత్యం కొత్త సృష్టి పుడుతోంది, మళ్ళీ పోతోంది అని అర్థం. ఒక సృష్టి నిత్యం కాదు, నిరంతరం. అంటే ఆ సృష్టి పోతే, ఉదాహరణకి సూర్యోదయ సూర్యాస్తమయాలు నిరంతరం. శాశ్వతం అంటే సూర్యోదయం అలాగే ఉండిపోవడం, అలా ఉండదు. సో ఈ ప్రపంచంలో ఇన్ని జన్మలెత్తి ఇలా తిరుగుతూ ఉన్నాం కదా. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క సిద్ధాంతంలో ఉండవచ్చు, ఒక్కొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఉండొచ్చు. అయితే ఎప్పుడు అజ్ఞానంలో పాపం చేస్తూనే ఉన్నామా? అలా లేవు. ఇలా ఉండేటట్టయితే మనకు ఇంకా అధమైన జన్మైనా వచ్చి ఉండేది. చాలా పుణ్యం చేసి ఉంటే స్వర్గానికి వెళ్ళి ఉండేవాళ్ళం. ఎప్పుడో జ్ఞాన ప్రాప్తి అయ్యిండు బ్రహ్మలోకానికి పోయి ఉండేవాళ్ళం, లేకపోతే బ్రహ్మైక్యం పొంది ఉండేవాళ్ళం. ఒకటి మాత్రం ఖాయంగా తెలుస్తున్నది ఏంటంటే, నిరంతరం వస్తూ పోతున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇలా ఈ స్థితిలో ఇక్కడ ఉన్నాం. ఇలాగా దీంట్లో మనం అంతా ఒక కుటుంబంగా కలుసుకుంటున్నప్పుడు ఏది జ్ఞాపకం చేసుకోవాలి,
ఏది ఒక్కటి జ్ఞాపకం చేసుకుంటే ఇంకా తర్వాత సిద్ధాంత భేదాభిప్రాయాలతో మనసు పీడ చెందకుండా ఉంటుంది. ఒక శాంతి లభిస్తుంది. శాంతి అంటే ఒక మూడ్ కాదు. ఒక గంట సేపు శాంతిగా ఉన్న తర్వాత శాంతి కాదు. అది తనకుంటే దుఃఖం కాసేపు మర్చిపోయాడు అనమాట. అది ఒక గంట సేపు శాంతి అంటే అంతే అర్థం. అలా కాదు. మనసుకి శరీరానికి శాంతి కాదు, చిత్తానికి శాంతి, చిత్తం వెనకాల ఉండే అహంకారానికి శాంతి. అది కావాలి మనకు. నాకు తోచింది నాలుగు మాటల్లో చెప్పాలంటే, ఈ సృష్టికి నియామకుడు ఒకడు ఉన్నాడని మొట్టమొదటి విశ్వాసం అనుకుంటారు. ఈ సృష్టిని నియమించేవాడు, సృష్టించేవాడు, రక్షించేవాడు ఒక్కటే శక్తి ఉంది. అది దాంట్లోంచి అనేక లోకాల్లో జీవులు, ఆయా జీవుల్ని నియమించడానికి అనేక మంది దేవతలు, పరిపాలకులు, శిక్షకులు, రక్షకులు చాలామంది ఉన్నారు. ఇదంతా కూడా ఒక నియామకుడు, ఒకనొక పరతత్వం, ఒక శక్తి. దాన్ని అనుసరించే ఎంతో జరుగుతుంది. మనం ప్రపంచంలో తిరగడం మొదలు పెడితే రోజుకొక సిద్ధాంతం, రోజుకొక లోకం, ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క లోకం, ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క మార్గం, ఒక సిద్ధాంతం కనబడుతూ ఉంటాయి. ఇవి పూర్తయ్యేవి కావు. అంత అసంఖ్యాకంగా ఉండడం చేత ఏ జన్మలో ఈ సిద్ధాంతం నమ్ముకున్నామో అది నమ్ముకోకుండా లేవు. కేవలం ప్రస్తుతంలో జీవించడం లేదు మనం. లేకపోతే ఇవాళ ఈ రోజుకి ఇక్కడ ఈ స్వస్థతతో, ఇటువంటి చిత్తశుద్ధితో, ఇటువంటి సత్వగుణంతో ఇంత శ్రమపడి ఇక్కడ మనం కలుసుకోము. మనం ఒకానొక పరిణామ దశల్లో బాగానే ఉన్నాం, కానీ ప్రదర్శనలు చేస్తున్నాం. ఎప్పుడు గర్భాలయంలోకి వెళ్ళకుండా తిరుగుతూనే ఉన్నాం. అయ్యా ఈశ్వరుడు దర్శనం చేస్తున్నారు, అందరూ లోపల రండి అంటే వెళ్ళకుండా నాకు ప్రదర్శనమే ఇష్టంగా ఉంది. నాకు అలా ఉన్నాం. ఎన్ని ప్రదర్శనలైనా ఎందుకు చేస్తాము? చివరికి లోపలికి వెళ్ళి దర్శనం కోసం కదా. అదేదో అప్పటి కానీ ప్రదర్శనలు ఇక కార్యక్రమం పూర్తి కాదు. ఈ నిరంతరంగా జరిగేటటువంటి జన్మచక్రంలో మనమంతా ఉండడానికి ప్రపంచంలో ఉండే వైవిధ్యము, విచిత్రం, వైచిత్ర్యం అది కారణం. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క శ్రద్ధ, ఒక భక్తి, ఒక విధమైనటువంటి దృక్పథం, ఒక కర్మ, ఒక ఫలం అనుభవిస్తాం. అది సమగ్రం కాకపోవడం చేత మళ్ళీ వస్తూ ఉంటాం. సమగ్రమైన కావాలి, సంపూర్ణం కావాలి, లేకపోతే అదే అంతిమమైనటువంటి అంతిమోపాయ నిష్ట ఏనో మాట ఉంది. అంతిమోపాయ నిష్ఠుడు కావాలి. చిట్ట చివరిది ఫైనల్ పాత్ మీద శ్రద్ధ కలిగిన వాడు అయి ఉండాలి మనుషుడు అని అర్థం. ఇవి ఏదైనా అలాంటి మార్గం దొరుకుతుందా అని అన్వేషణ. అంతిమోపాయ నిష్ట ఎట్టిది, ఎలా ఉండాలి. నాకు ఎన్ని జన్మలు అయినాయో, ఎన్నో అయినాయి. మళ్ళీ ఇక్కడ కూర్చున్నాను. మళ్ళీ ఇంకా చెప్పారు ఆశీర్వదం, ఇంకా 120,000 ఇలాగే కూర్చుంటూ ఉండమని చెప్పారు. అది చాలా మంచిదా? ఎవరికి మంచిది? వారికి మంచిదా? నాకు మంచిదా? అయితే ఎందుకు ఉండడం, ఏం చేయడం, ఉండి ఏం చేయడం, ఇలాంటి పరిస్థితులు అన్నీ వస్తాయి. ఒక విషయం ఏమిటంటే, వైవిధ్యం లేనటువంటిది, అనేకత్వం లేనటువంటిది, అనేక రూపాలు, అనేక సిద్ధాంతాలు, అనేక మతాలు, అనేక మార్గాలు, ఇవన్నీ లేనటువంటిది ఒకానొక నియామకుడు ఒక్కడున్నాడు. అతడి సృష్టిలోనే వైవిధ్యం అంతా ఇలా ఉంది అని అనుకుని దాని ఒక్కదాన్నే నమ్ముకోవడం, ఒక మూల వస్తువునే నమ్ముకోవడం. దానికి మీరు ఏదో ఇష్టమైన పేరు పెట్టుకోవచ్చు, కానీ శివుడు అనొచ్చు, విష్ణు అనొచ్చు, అమ్మవారు దేవి అనొచ్చు. కానీ ఒక కండిషన్ ఉంది. నేను శివుడు,
దానికి ఈశ్వరుడని నేను పెట్టుకుంటే అతడు విష్ణువు కంటే అది కూడాని వచ్చే భావం ఉంటే అది పోయినట్టేది, ఎందుకు పనికిరాదు. అది విష్ణువే నా పారమ్యం నేను అనుకుంటున్నాను, అతడు రుద్రుడు కాడు, రుద్రుడు కంటే అతడు చాలా గొప్పవాడు అనుకున్నానంటే అది వ్యర్థమే, అయిపోయింది. మళ్ళీ వైవిధ్యంలోనే పడుతున్నాం, భేద బుద్ధిలో పడుతున్నాం. భేద బుద్ధి లేనటువంటి ఒకనొక పరమ వస్తువును గుర్తుపెట్టుకున్నవాడు ధన్యుడవుతున్నాడు, లేకపోతే ముక్తి లేదు. ఆయా దేవతలు ఇచ్చే ఆ రూపాలు ఇచ్చేటటువంటి సుఖాలు పొందుతున్నాడు. అట్టి వస్తువుని ఏదో పారమ్యం అనుకున్న తర్వాత అన్నీ అందులో భాగాలు అనుకుని దానికి అది కానటువంటి వస్తువు సృష్టిలో మరొకటి లేదు. కాబట్టి నేను శివారాధన చేస్తున్నాడంటే ఆ శివుడిలో విష్ణువు ఉన్నాడు, విష్ణు ఆరాధన చేస్తాములో శివుడు ఉన్నాడు. అంతా ఒకే వస్తువు యొక్క బహురూపములు ఉన్నాయని గుర్తుపెట్టుకుని అట్టి పరమ వస్తువు ఏదైతే దాని ఎందు శ్రద్ధ మనం సంపాదించుకుంటే అప్పుడు ఈ జన్మచక్రం ఆగుతుంది. అంతవరకు కూడా ఎగ్జిబిషన్లో స్టాల్స్ చూసినట్టు తిరుగుతూనే ఉంటాం. ఎగ్జిబిషన్ చూస్తే గాజుల దుకాణాలే ఉన్నాయి 250. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ప్రతి చోటికి వెళుతున్నారు, ప్రతి ఒక్కొక్క వెరైటీ అట్రాక్ట్ చేస్తున్నారు, అది కూడా కొనుక్కుంటున్నాడు, అది కూడా ఇంకోటి అంతులేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎగ్జిబిషన్ సిద్ధం. ఇలా తిరిగిన చేత మనకు వచ్చేటువంటి ఫలవశాతి ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది? మనకి ఒక్కనొక్క వస్తువు ఉంది. ఆ వస్తువు ఏ రూపంలో వెళ్ళినా ఆ వస్తువుకే పెడతామని అనుకోవడం ఒక పద్ధతి. ఆ వస్తువు ఏదో తెలియకపోయినా దాని ఏదో నేను శ్రద్ధ నాకు కావాలి, అదే నన్ను తన దగ్గరికి తీసుకోవాలి అని చెప్పి దాని మీదనే ఆధారపడి జీవించడం ఒకటి. Let us come to one conclusion. Let us decide conclusively to stop this repeated existences. Till then, there is no change in between life and a life. Again the same birth, same growth, same home life, same happiness and the opposite of it, same differences of attitudes. The story is just the same. It is not different from birth. Maybe you have been a king in one birth or a sannyasi in another birth, but again you are here. So those two births, as a king or as a sannyasi, have not delivered the goods, which is why we are here again. So any amount, I might have been a great Pandit, scholar in one birth. Maybe I was a total murkha in another birth. Both have not resulted in the ultimate. Therefore, let us now conclude. Some conclusion must be arrived at. That I shall now surrender myself, and I shall surrender my future, my present, my ultimate end of this perennial journey before that one single ultimate truth, whatever it is, from which the creation has come out. It is coming repeatedly. It has a great variety, many lokas, many jivas, many conditions, many rulers of many lokas, many forces, all of them great, very great, very, very great. And all that, be that as it may, I shall surrender to the ultimate truth. That ultimate truth, I don't have to define it. I don't have to have a form of it. Well, if I love the form of Shiva, or I love the form of Vishnu, or love very much in love with the form of Mother, Devi, all these things are aspects of one truth.
it is showing itself in a million forms, million places, million times. That is exactly the problem of the jivas. But why did God create a problem for the jivas? Because jivas or their samskaras are differently directed. They don't have a uniform attitude. They don't have a unilateral, singular path on which all have come to agree. People always are doing an immense amount of research as to how to disagree with others. No one is trying to agree with anyone. It is very inherent, a proven attitude of the human being. Which is why no one is happy. No one is at peace, not with others, peace with himself. In a state of doubt, disagreement, dissatisfaction, or some kind of an arrogant attitude that I know the truth, only I pity the others, no one else has understood the truth as I did. This kind of, then man is again going through the mill, and that mill is perennially running and running. It is powered by the divine force, the mill of the worlds, the mill of the jivas. We have to ultimately come to that. Then what happens is, once we surrender ourselves, realize that there is only one great force that is manifesting in many words and many forms, many experiences, much of variety of karma and its results and all that, that particular original, changeless, one particular truth, whatever it is, which I cannot define in form or name, let me surrender to them, to that. Then whatever you do from that moment of surrender, whatever you meet, come across, becomes meaningful, I said. Otherwise, what all that we are going through as a result of our karma, again indulging in karma, again going through the experience of it, result of it, it is totally meaningless. It has no direction. It has no finality. It has no message. It is the story of, it is a function of Maya, it is a function of the creation, function of the world with all its variety. Like a million grains have been poured into a mill, they are being ground. The process of grinding goes on taking place. There is no end to this. No grain is independent. It's a mill. All of us should finally come to one conclusion, that there is only one force responsible, which is all powerful, but it is the builder of this wonderful mill, and it is the maker of these grains of which I am one. I am going through this mill endlessly. From today, I have realized that there is only one force. It has become many, manifold, functioning differently, and I am a creature in this endless process of mill, running mill. From today, because I have realized, I shall surrender, I shall belong to that particular original fundamental cause. I shall not hereafter belong to any other subsequent parts of it. I shall belong to that whole total truth, the beginning of it. Then everything that we do from that minute, whether it is good act, wise act or unwise acting, whatever we may do will have a meaning. Because the prayer should be, the desire should be, I have realized that there is only one truth,
and let my action, my living, every minute from this moment be meaningful. It must have a direction. A circular motion has no direction. Even a spiral may have a direction, although circular in nature, generally speaking. But if you are going round and round, even around the temple, it goes on. The deity, he doesn't wait for you, he is available to you. Big difference is there. He is not waiting for anybody. He wants people to stop Pradakshina and come inside and have a look at himself. That is his desire, which is why he is Virajamanaya. లోపల ఈశ్వరుడు ఉన్నాడు, ఎవరి కోసం ఆయన వెయిట్ చేయటం లేదు. వాళ్ళు వస్తే బాగుండని అనుకోవటం లేదు, రాకపోతే బాగుండని అనుకోవటం లేదు. విరాజమానమై ఉపస్థితుడై అవైలబుల్గా ఉన్నాడని అర్థం. ఆ తత్వం ఏదో అది ఉందని తెలుసుకున్న తర్వాత, ఒకటే ఉందని తెలుసుకుని ఒకటి మొట్టమొదటి నిర్ణయానికి వచ్చి, నేటి నుండి నా కర్మానుభవము, సుఖానుభవము, ఫలానుభవము, పుణ్యానుభవము, పాపానుభవము ఏదైనా కానీ ఆ పరతత్వం దాని దృష్టిలో జరుగును గాక, దాని దృష్టిలో నేను జీవించును గాక, సుఖాన్ని దుఃఖాన్ని దాని దృష్టిలో అనుభవించును గాక. లేకపోతే ఏమవుతుంది? చాలా నిత్యం కర్మ చేయడం, కర్మఫలం అనుభవించడం, పునర్జన్మ ఇంతే ఉంటుంది. కర్మ అది లా ఆఫ్ క్రియేషన్, ఒక శాసనం. అది శాసనం పనిచేస్తూనే ఉంది. శాసనానికి లోబడి జీవిస్తూ పుట్టుతున్నాం మనం. శాసనానికి లోబడి మనం సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాం. దర్ ఇస్ ఎ లా ఆఫ్ క్రియేషన్ that there should be a karma, there should be an ahankara, and that ahankara which is indulging in karma shall have the benefit of reaping its result, good or bad. It is, once a karma is indulged in, it cannot escape from the result of it. That is the machine. That is the law governing this machine. Rather than being subjected to this law of creation, why not we go to the origin of this law, the maker of this law, his intention in making it. At Ishwarudu Anugraha Swarupudani. He is always described by the learned, by the yogis, by the rishis, by gurus, by Mahatmas, that he has only one nature, Anugraham. He is negative to anything. He is positive to everything. He is quite positive to give you the results of even bad karma without objecting, without reminding you that it is bad. Good karma, he is not coming and depreciating you that shabash, bahut acha kare. He is not doing this. So he is tatastham. Because he has made a law and law is working, he is an onlooker. But once they go to him, the law does not apply to him. Lawmaker is not subject, has not subjected himself to the law. Many great men have said this. Buddha said, I am the maker of my own life, I am not bound by anything. So ultimate wisdom, ultimate jnana is a freedom from the laws of creation. That is the goal. We should not become subject to the laws of creation. Creation is bondage. Creation is a perennial machine that runs and runs. We are grains in the mill. We are not independent. We are not declaring independence. We are going to the lawmaker. He can take us. He can make our moment, every moment of life from today, meaningful. What is the meaningfulness? To get released from the law of creation. We can reach him. అందుకని అర్థవంతమవుతుంది జీవితం రేపటి నుంచి.
లేకపోతే నిరర్థకమైన అవుతుంది, అనర్థకమైన అవుతుంది, అర్థరహితం అవుతుంది. అర్థవంతం అంటే ఏ అర్థం ఊహించాడో ఈ కర్త, సర్వకర్త ఎందుకు నిర్ణయం చేశాడో ఆయన తత్వం ఏదో అక్కడికి వెళ్ళేటటువంటి మార్గంలో సుఖము దుఃఖము జన్మలు ఏమున్నా కానివ్వండి, ఇంకా 10 జన్మలు ఉన్నా సరే అర్థవంతమని అవుతే అతడే తీసుకుంటాడు. ఇక తర్వాత మనకి కర్తృత్వము, కర్తృత్వ భావన, కర్మ ఫలాలు ఉండవు. నా దృఢమైన నమ్మకము, అనుభవము కూడా నేను సగర్వంగా చెప్పేది ఏంటంటే, అతన్ని నమ్ముకున్న, ఆ తత్వాన్ని నమ్ముకున్నవాడు కర్మాధీనుడు కాలేదు. తర్వాత కర్మ అతన్ని వదిలిపెట్టింది. కర్మఫలం ఏమో అనుభవిస్తున్నాడు, పూర్వకర్మ ఫలం. మళ్ళీ కర్మ పుట్టడం లేదు. తక్షణం అతడు అందులోంచి విముక్తుడైనాడు. చేయవలసింది ఈ విశ్వాసమే. రోజు నిత్యం అనుక్షణం నీకు తదధీన నీ అధీనమై నేను ఉన్నాను. నీ కర్మ శాస్త్రం ఉందే, శాసనాధీనమై నేను లేను అని కూడా చెప్పడం. నీ శాసనం నన్ను బంధించదు. ఎన్నో లా ఉంటుంది, ఎన్నో లాస్ ఉంటాయి దేశంలో. ఎవరో విఐపి ఉంటాడు, అతనికి ఆ లా వర్తించదు. ప్రెసిడెంట్ గారి భార్య కొడుకులు వాళ్ళకేమో సెక్యూరిటీ చెక్ ఉంటుంది. వాళ్ళ సెక్యూరిటీ కోసం ఇతర చెక్స్ ఉంటాయి. అన్నిటికీ కూడా, అన్ని శాస్త్రాలు కూడా ఎగ్జెప్షన్ ఎలా ఉంటుందో అలాగే ఒక కర్తను ఎప్పుడే నమ్ముకున్నామో అతడి దగ్గరికి, నీ దగ్గరికి వస్తానా మోక్షమా జ్ఞానం, అది కూడా నీవు నీ అధీనంలో జీవిస్తున్నాను కాబట్టి నీ సంకల్పం ఏదో అదే నెరవేరుతుంది. కానీ నా సంకల్పం కాదు, ఇక నుంచి నా ఇష్టాయిష్టాలు కాదు, నా వైవిధ్యం కాదు. From this moment, it is not me that is doing anything. It is not me who is reaping the result. It is not me who is taking any decisions. I am with you. You are my master, maker. You are my protector. Or not a protector, but you are that. That attitude is ultimate. దాని వల్లనే మనకి శాంతి కలుగుతుంది. ఆ భావంలో ఉండడం అంటే ఇంకా క్లియర్గా చెప్పగలిగానో లేదో నాకు తెలీదు. దీనివల్ల తేడా ఏమొస్తుంది? ఇలా ఇది అయిన తర్వాత కూడా మర్నాటి నుంచి సుఖము దుఃఖము రోగము వార్ధక్యము చివరికి శరీరం పోవడం ఇవన్నీ వస్తూనే ఉన్నాయి కదా. చుట్టూ అతనికి కూడా మళ్ళీ దారాపుత్రాదులు, సుఖం దుఃఖం, స్నేహితులు, శత్రువులు అందరూ ఉంటూనే ఉన్నారు కదా. అదంతా కూడా కర్మశాస్త్రం అనుసరించి సుఖ దుఃఖాలు కర్మ వల్ల వస్తున్నప్పటికీ కూడా ఆ ప్రాసెస్లో కూడా మన జాగ్రత్తగా నడిపిస్తున్నది ఆ శక్తే. కానీ సిద్ధాంతం ఈ శాసనం కాదు. ఈ శాస్త్రంలో చాలా రా, నువ్వు నా దగ్గరికే రా అని చెప్పి తీసుకెళ్ళడం అవుతుంది. చక్రం నుంచి, స్పైరల్ నుంచి ఆ తర్వాత యూని డైరెక్షన్లో ఒక స్ట్రైట్ లైన్తో ఒకరికి వెళ్ళడం అని అర్థం. అక్కడికే వెళతాం మనం. ఆ తర్వాత మనతో సంబంధించినటువంటి బంధువులు కానీ, కర్మవశాత్తు వచ్చినటువంటి బాంధవ్యాలు కానీ, కర్మఫలాలు కానీ అవి మనని తిరిగి మళ్ళీ ఇక్కడికి పంపించలేవు. తిరిగి మళ్ళీ ఇక్కడికి రానే రావు. ఈ విశ్వాసం గుర్తుపెట్టుకుంటే చాలు. అట్లాంటి జీవన విధానం ఇహంలో ఇక్కడ ఉండిన కాలంలో మనం కష్టమే పడుతున్నా, కర్మఫలంగా అనుభవిస్తూ ఉన్నా మన మనుగడ ఈ లోకానికి శాంతిని ఇస్తుంది. దాని పరిధులు ఈ జీవనానికి ఏదో లోకోద్ధరణ కోసం నేనేదో ట్రస్ట్ పెడతాను, నేనేదో దానం చేయిస్తాను, అంతకంటే కూడా ఇతడు ఉనికి మాత్రమే చాలు. ఆ చుట్టుపక్కల చల్లని గాలి ఉంటుంది. అది దానివల్ల సార్థకం అవుతుంది. దానివల్లనే వాళ్ళు భగవంతుని యొక్క వ్యక్తులు అవుతారు. లేకపోతే సృష్టిలో కర్మాధీనమైన వ్యక్తులు అవుతారు. కర్మాధీనమైన వ్యక్తులు అందరూ, సందేహం లేదు. అతడి వ్యక్తులు అయినప్పుడు మన మనుగడే ఒక మంగళప్రదంగా ఉంటుంది. మన అప్పుడు ఏమీ బాధించవు. తదధీన వృత్తిలో అతడు ఏది సంకల్పించాడో, ఇంకా 100 జన్మలు ఎత్తమన్నాడా, అతడి సంకల్పం కాబట్టి అది నా కర్మ కాదు.
దుఃఖం అనుభవించమన్నాడా? అది ఆతర సంకల్పం కాబట్టి నేను నా దుఃఖానికి కర్తను కాడు. అన్నిటికీ సిద్ధపడ్డ తర్వాత తదధీన వృత్తి పనిచేస్తుంది. చాలా చమత్కారం, చిత్రం అనుభవాల్లో మీరే చూస్తారు. ఇది నా నమ్మకం. అలా జీవించడంలో ఎన్నో అనుభవాలు కలుగుతాయి. ఎంతో చిత్రంగా అప్పుడు ఈ ప్రపంచమే ఇంకొక కొత్త యాంగిల్లో, కొత్త లైట్లో విచిత్రంగా కనపడుతుంది. యూ విల్ బిగిన్ టు సీ, నాట్ వ్యూ. సీ దిస్ వరల్డ్. It appears before you in a different light, in a new light, a refreshing new light. You have a wonderful vision of this Srishti. It is not a world of suffering. It is not a world of happiness. It is not a world of bondage. It is not a world of freedom. It's a world of Maya, you may call it. It is a machine that runs, goes on running, grinding the grains, the so-called souls. Every time assuming a new body, one a king in one life, minister in another, and an army Jawan in another life, a Brahmana in another life, farmer in another life, woman in another life, a man in another life. There is no end to this. Treating this world as a giver of happiness or a deliverer of a soul is no use. The maker of this universe only is the deliverer. We can certainly enjoy the results of good karma. We can even go to Swargam. We can do good deeds and reap the results of good karma, which is material happiness and pleasures. But even that is meaningless. We have to ultimately surrender to the fundamental principle. We can call him God, you can call him Shiva or Vishnu also. But if you think it is Vishnu, remember that it should not be different from Shiva. If you think it is Shiva, it is not different from Vishnu. They are manifest forms entered into this world on their own, not bound by any other law. The lawmaker alone is not bound by law. The lawmaker's men are again not bound by his law. This is the truth. We can certainly reach him. There should be an end to this. And in the meanwhile, what our sojourn in this life is going to be neither happy nor unhappy, but absolute wisdom and tranquility inside. Tranquility is not happiness. Tranquility is not an emotion. Tranquility is not pleasure or suffering. That kind of a goal is achievable by one and all. All that is needed is an attitude, a decision that I shall be bound here after this minute. I am not a jiva bound by my karma. Yes, if this body contains a jivatma, which is the doer of a past, reaping its result, let it be. I shall reach him, the cause of all creation, because I am his from this minute. Try to think of this again and again. The words cannot convey all the meaning, but meditation on these words can give you the experience. That meditation is capable of delivering all of us. We have all of us and our relatives and friends, our children, grandchildren, all of us have had enough of it. There has got to be a moment we should arrive at when there should be an ultimate passport, visa, a goal, a journey, real journey, or the end of a journey itself. చిట్ట చివరికి ఒక స్థానానికి మనం చేరిన తర్వాతనే ఫలం ఇచ్చే వస్తువు. దానికి కూడా ఫలం ఈ శాసనంలో లోపడే ఉంది. మళ్ళీ తమాషా అది. ఈ శాసనంలో కూడా ఈ శాసనం వల్ల నీవు బాధించబడకపోతే
నువ్వు శాసనకర్తగా వస్తున్నావు అని అర్థం. శాసనకర్తగా వచ్చావంటే శాసనం నిన్ను బాధించడని అర్థం. అది రైడర్ ఈ శాసనంలో, అది కూడా ఉంది. ఆ ప్రొవిజన్ కూడా అతి చిత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే అంతులేదు. బాగా భావించి ధ్యానం చేసి నా మనుగడ నా చుట్టూ ఉండే వాతావరణానికి చల్లదనం ఇవ్వాలి, నాకు బంధనం ఉండకూడదు. ఏది అనుభవించినా నేను అట్టే పెడుతున్నాను. ఇక నుంచి ఏ బుద్ధి పుడుతుందో పూర్వ సంస్కారాలు ఏవి ఇంకా ఏమన్నా ఉంటే ఏ కర్మ చేయిస్తే సంస్కారాలు, కానీ వాటికి ఫలం నాకు ఉండదు. ఇది నా ప్రయాణం ఆ దిశలో వెడుతోంది అని అనుకుంటే చాలు. అతడు అధీనంలో ఉన్నాం అనుకుంటేనే ఆ దిశలో వెళ్ళిపోతాం. మనకు ఆ బాధలు ఉండవు. ఇది నా దృఢమైన విశ్వాసం. అందుకనే మళ్ళీ రాత్రి చెప్పిన మాటలే మళ్ళీ చెప్పాం. అన్నీ చేద్దాం, మంచిది అనుకునేది చేద్దాం. మంచిది అనుకుని కూడా చేయడం ఇష్టం లేకపోతే మానేద్దాం పోనీని. కానీ ఈ సంకల్పంతో ఇదిగో రోజు ఉదయం పూట ఇలాగే ఈ మాట, నీ అధీనం మంది ఉండి నువ్వు ఎలా నడిపిస్తావు అలా నడుస్తాను, కానీ నా బుద్ధి బాగున్నా బాగుండకపోయినా నీవే నడిపిస్తున్నావు నన్ను. నేను మంచి చేసినా నీవే నడిపిస్తున్నావు, చెడ్డ చేసినా నువ్వే నడిపిస్తున్నావు. కర్తృత్వ భావన ఇక్కడేమో విసర్జించిన వాళ్ళు అవుతాం. తదధీన వృత్తి వస్తుంది. పరమ సత్యాన్ని నమ్ముకుని అదే ధ్యేయంగా పెట్టుకుని ఆ దిశలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు అవుతాం. ఇంతకన్నా మంగళప్రదమైనటువంటిది, ఇంతకన్నా శుభప్రదమైన మరొకటి ఏమీ లేదు. బాంధవ్యాలు ఉంటాయి, అవి కర్మాధీనమైన బాంధవ్యాలు అవుతే సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, ఏదో అవుతాయి. ఇష్టం ఉంటుంది, ఇష్టం లేదు. ఆమోదిస్తా, ఆమోదించకపోతే పర్వాలేదు. నాకు ఏ దృష్టి లేదు. నా ధ్యేయం నేను పెట్టుకుని అట్టే పెడుతూ ఉంటాను. నన్ను అతడు నడిపిస్తాడు. పరమాత్మ అతడు పేరెట్టారు, అతడు నడిపిస్తాడు. అతడు నచ్చారు పాపం చేయిస్తాడా, కర్త అతడు అవుతాడు. ఈనాటి నుంచి నాలో దుష్ట సంస్కారాలు ఇంకా నశించగా ఏమన్నా మిగిలి ఉన్నాయేమో ఏం చేస్తాడు, కానీ అతడే చేస్తాడు, నేను కాదు. ప్రతి ఉదయం కూడా ఒక 5 నిమిషాలు ఈ విషయంలో మనం భావించుకొని ఈ దృష్టిలో ఉండేటట్టయితే మన మనుగడ మనకి శాంతిప్రదం, లోకానికేమో హాని చేయనటువంటి, ఎవరికి హాని చేయనటువంటి మంగళప్రదమైనటువంటి జీవనం మనకు ఏర్పడుతుంది. ఇది మనం అందరూ కోరుకోవాలి. ఈ విధంగా ఇతడికి 2 విశ్వాసాలు కావాలి. అతడు ఉన్నాడనే విశ్వాసం ఒకటి. ఇలా ఈ భావంతో మనం నిర్ణయించుకుంటే ఆ తర్వాత అతడే మనని టేక్ ఓవర్ అంటామే, అతడు మనల్ని స్వీకరిస్తాడనేది 2వ విశ్వాసం. తర్వాత సందేహం ఉండకూడదు. నేను ఇలా అనుకున్నాను కానీ నా మాట ఆయన విన్నాడా, నేను ఎలాగ పూర్వం ఉన్నట్టే ఉన్నాను కదా, ఆ సందేహం లేకుండా ఉండడం పేరే శుభం. దానివల్ల జరుగుతుంది. అది అనుభవపూర్వకంగా కూడా నేను చెప్తున్నాను, కొంచెం అహంకారంతోనే చెప్తున్నాను. ఎందుకంటే నేను చూసి వచ్చానయ్యా అన్నవాడి మీద ఎక్కువ విశ్వాసం ఉంటుంది. ఆ దారి మంచిది, ఇలా నేను చూసి వచ్చాను, అక్కడి నుంచి వస్తున్నాను, అటే వెళ్ళు అన్నవాడిని అనుసరిస్తాం. నాకు అనుసరించడం అనేది, ఒకరు మాట్లాడితే 10 మంది వినడం, అతని మాట సీరియస్గా తీసుకోవడం ఎప్పుడు సాధ్యమవుతుందంటే అతడు అనుభవంలోంచి చెప్పితేనే దానికి వినియోగం. అననుభూతమైన విశ్వాసములు, తత్వములు బోధిస్తే గ్రంథాలే ఉన్నాయి, ఇంత టైం వేస్ట్ చేయక్కర్లేదు. అనేక మార్గాలు ఉండనే ఉన్నాయి. మనం అందరూ కూడా ఒక కుటుంబంగా మన బంధువులతో అందరితో సహా ఆ తదధీన వృత్తిని చేసుకుని మనం అతడికే సరెండర్ అయ్యి నేటి నుంచి నా కర్మఫలాలు వచ్చినా మంచి ఫలాలు వచ్చినా ఏమొచ్చినా అతడి ఆదేశం ప్రకారం, అతడి శాసనం యొక్క అధీనమందు కాక శాసనకర్త యొక్క అధీనమందు ఉండి నడిపించుకుంటాను నేను అని అనుకుంటే అతడు తీసుకుంటాడు అని సిద్ధాంతం నేను చెప్తున్నాను. అలా అంటే తీసుకుంటాడు. పుణ్యమా పాపమా జ్ఞానమా మీ ఉపనిషత్తులతో జ్ఞానమా తపస్సు అవన్నీ అడగండి. జీవుడు యథాతథంగా ఉన్నాడు. తపస్సులు యోగాలను చేసి యోగశక్తులు సంపాదించి చాలా మెరికల్స్ చేసి కోట్ల కొద్ది జనానికి మార్గదర్శకులైన వాళ్ళు కూడా పునర్జన్మ ఎత్తారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. స్వర్గానికి వెళ్ళి మళ్ళీ పునర్జన్మ ఎత్తారు. అక్కడ తలుచుకున్నప్పుడు మాత్రం వాళ్ళు మాత్రమే మళ్ళీ రాలేదు. అలాంటి వాళ్ళ మనుగడ ఏ స్థితిలో ఇక్కడ జరిగినప్పటికీ అది ఇతరులకు వెలుగునిచ్చింది, శాంతినిచ్చింది. అట్లాంటి వాళ్ళు మన అందరూ కూడా కావచ్చు. ఏం చేద్దారంటే
మీ యందు తక్కువ అనుగ్రహం, నా యందు ఎక్కువ అనుగ్రహం ఈశ్వరుడికి అలా లేదు కదా. లేకపోతే నాలో అధికంగా ఉండి మీలో అల్పంగా ఉండడం అది కూడా లేదు కదా. సమాన స్థితిలో ఉన్నాడు కదా అందరిలో. ఈజ్ ఈక్వల్లీ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ us. ఈజ్ ఈక్వల్లీ లైవ్లీ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ us, నాట్ మోర్ లైవ్లీ ఇన్ సంబడి. ఈ విషయాన్ని బాగా విశ్వాసం దృఢంగా చెప్పుకుంటే, మీకు మీరే రోజు చెప్పుకుంటే మీకు మీరే గురువులు అవుతారు. రోజు బయట నుంచి వినే పని లేదు, అంతర్యామి మీకు చెప్తూ ఉంటుంది, నడిపిస్తుంది. ఏదో ఫలం ఆశిస్తూ కర్మ చేస్తాం, కర్మఫలం వస్తుంది రాదు, రెండూ పర్వాలేదు, రెండూ నేను సిద్ధంగా. మనకేమిటి, బుద్ధి పుట్టింది చేశాం, ఫలం వస్తుందా రాదా నేను అడగడం ఎందుకు? వస్తే వస్తుంది, రాకపోతే రాదు, నా పని నేను చేస్తూ ఉంటాను. కర్మ చేయడంలో ఆసక్తి ఉంటే భయం ఉంటుంది, భయం ఉంటే అనేక సందేహాలు, అనేక మార్గాలు, ఇంకా ఇది కాకపోతే అలా చేస్తే బాగుంటుంది, ఇలాంటివన్నీ వస్తాయి. ఏమక్కర్లేదు, ఎలా బుద్ధి పుట్టిందో, ఎలా తోచిందో, ఎలా చేయగలిగామో అలా చేస్తామో పని. యజ్ఞం అంతే, యజ్ఞం ఫలం అంతే. తపస్సు అంటే తన దానం ఫలం అంతే. ఏ కర్మకైనా ఫలం లా ప్రకారం వస్తుంది, లా మేకర్ వాళ్ళ నుంచి వస్తుంది. నేను లా మేకర్ ఉన్నాడే అతన్ని నేను అనుసరిస్తాను. అందుకని గురువుని త్రిమూర్తులతో పోల్చాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ అన్నారు. అతడు విష్ణు స్వరూపుడా, రుద్ర స్వరూపుడా, బ్రహ్మదేవుడి అంశ, ఇవన్నిటికీ అతీతమైనటువంటి ఒక వస్తువు అతడు, అదే గురువు అని అనుకున్నారు. దానివల్ల అట్లాంటి గురువుని ఆశ్రయించారు. కానీ వేద దృష్టిని చెప్పేటది, ఉత్తమ అధమములను చెప్పేటటువంటి గురువుని జ్ఞానులు అదృష్టవంతులు అనుసరించలేదు. అట్లాంటి గురువుని అనుసరించిన వాళ్ళే వాళ్ళు సుఖపడ్డారు. దానివల్ల ఆ గురువులు కూడా పాపం చేయకుండా వెళ్ళిపోయారు, ఆ దృష్టితో ఉన్నవాడు. లేకపోతే తను నమ్మింది 100 మంది చేత నమ్మించి తన తప్పు మార్గంలో ఉంటే వాళ్ళు కూడా ఆ మార్గంలో నడిపించడం అనే దోషం వస్తుంది. ఈ భావం గురువు అంటే ఏం లేదు, మిత్రుడే. ముందు నడిచేవాడు అని అర్థం, వెనక నడిచేవాడు అని అర్థం, ఇరుపక్కల నడిచేవాడు అని అర్థం, లోపల ఉండి నడిపించేవాడు అని అర్థం. అదే చమత్కారం, అనుభవం వస్తుంది ఒకనాడు. దానికి అందరూ కూడా ఆల్ ఆర్ ఈక్వల్లీ క్వాలిఫైడ్. యూ డోంట్ హ్యావ్ టు బి వెరీ లెర్నెడ్ మ్యాన్ ఆల్ ది టైమ్ డూయింగ్ యోగా ఆర్ చాంటింగ్ మంత్రాలు. యాటిట్యూడ్, ఇన్ని యోగాలు, ఇన్ని మంత్రాలు, ఇవన్నీ కూడా ఈ స్థితికి వెళ్ళడానికి దారి మార్గం. ఇవన్నీ అందుకోసం ఏర్పడ్డాయి ఉపాసనలు. ఆ స్థితికి వెళ్ళేందుకోసం ఇవన్నీ స్టెప్స్. ఇవి 1000 మెట్లెక్కి పైకి చేరడం ఉంది, హెలికాప్టర్లో పైకి వెళ్ళడం ఉంది. ఎలాగైనా వెళ్తారు, అన్ని మార్గాలు ఉన్నాయి. అది కర్మాధీనమై ఉన్నాయి. ఆ కర్మ అహంకారం నుంచి వస్తుంది. అహంకారంలో సంస్కారాలు ఉన్నాయి, సంస్కారాలేమో కర్మలోంచి పుట్టాయి. అంతెక్కడి దీనికి? అన్నిటికీ అతీతమైన మార్గాన్ని అన్వేషించడమే మనకు చేయం. ఈ పుణ్యకాలం ముక్కోటి ఏకాదశి, వాళ్ళ ద్వాదశి, ఈ మార్గంలో అందరూ ప్రయాణం చేద్దాం. మనం, మన బంధువులు అందరూ కూడా శ్రేయస్సును పొందుదురు కాక పరమేశ్వరుని వేడుకుంటున్నాను. ఈ మాటల్లో అంతరార్థం, సత్యం ఏదైతే ఉన్నదో అది మీ అంతఃకరణలో గోచరించి మీకు శాంతినియ్యాలని మళ్ళీ అతన్ని వేడుకుంటున్నాను. మెడిటేట్ ఆన్ దీస్ వర్డ్స్ దట్ దేర్ ఇస్ వన్ అల్టిమేట్ క్రియేటర్. I shall surrender to him, not to his creation. I shall not surrender to his creation. I shall surrender to him. Creation is perennial, endless. It is a bandhanam. It is an open-air jail. A cell is sometimes better than an open-air jail. For many reasons, I won't go into endless descriptions. But let us come to some conclusive decision. శివానుగ్రహం అందరికీ కలుగుతుంది, పరతత్వానికి అనుగ్రహం అందరికీ కలుగుతుంది. నా మాటలు ఊరికే నాకు గట్టి